శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం. ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్ర గమనంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది. అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి 20వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 20వ తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా. అలాగే 6వ స్థానంలో కేతుగ్రహం, అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి 4వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి 14వ తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది. అలాగే మరి మీనరాశిలో రాహు గ్రహం సంచరించడం జరుగుతుంది. ఇది ఈ వార గ్రహస్థితి. ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ధనుసు రాశి వారికి జనవరి నెల 2025వ సంవత్సర ఫలితాలు తెలుసుకుందాం. మరి ధనుసు రాశి వారికి జనవరి ప్రారంభంలో 4వ తారీఖు దాకా వ్యయస్థానంలో బుధగ్రహ సంచారం. ఇది జాతకుడికి వృత్తిపరమైన వ్యాపారపరమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉండే అవకాశం ఉంది. తన యొక్క వ్యాపారాన్ని ఇంకా పెంచే విషయంలో అధిక పెట్టుబడి పెట్టడం కానీ వేరే చోట తన బ్రాంచ్ని ప్రారంభించడానికి కానీ ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంది. అలాగే వృత్తిరీత్యా దూర ప్రాంతం వెళ్తున్న వారికి కూడా ఇది చాలా వరకు మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ కుటుంబ సభ్యుల కొరకు, మీ జీవిత భాగస్వామి కొరకు వారు కోరిన విధంగా వారికి ఏదైనా బహుమతులు కానీ విలువైన వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కొనే అవకాశం ఉంది. విద్యార్థులు తన విద్య కొరకు కావలసినటువంటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ పరికరాలు కూడా సమకూర్చే విధంగా బుధుడు వ్యయస్థానంలో జాతకుడికి ఎక్కువ ధన వ్యయం అవసరమైందే జరిగే అవకాశం ఉంది. ఇక 4వ తారీఖు తర్వాత ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి బుధుడు అక్కడ ఉన్నటువంటి భాగ్యాధిపతి రవితో కలిసి ఒక గొప్ప యోగాన్ని, బుధాదిత్య యోగాన్ని, నిపుణ యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇది జాతకుడి యొక్క వ్యక్తిగత టాలెంట్ పెరుగుతూ ఉంది. తన యొక్క సామర్థ్యాన్ని అందరూ గుర్తించడం వల్ల తన యొక్క ఇమేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. తద్వారా తన యొక్క సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. అప్పటిదాకా ఉన్నటువంటి ధన సంపాదన ఒకేసారి ఎక్కువ పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు చేపట్టిన కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు తన నైపుణ్యంగా తన వృత్తిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాడు. ఇది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రవచనాలు, జ్యోతిష్యం, ఆధ్యాత్మిక ఎండోమెంట్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా గొప్ప ప్రగతిని రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మరి గౌరవం లభించడం, అధికారుల గుర్తింపు రావడం, రాజకీయ నాయకుల నుంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది. ఇక 14వ తారీఖు తర్వాత ధనస్థానంలోకి రావడం జరుగుతుంది భాగ్యాధిపతి రవి. అప్పుడు ఆటోమేటిక్గా కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రాన్ని కానీ తీర్థయాత్ర కానీ సందర్శిస్తుంటారు. బంధుమిత్రులు, అధికారులు మీ గృహాన్ని విజిట్ చేయడం వల్ల ఎక్కువగా హ్యాపీగా సంతోషంగా గడిపే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ నెలంతా కూడా జాతకుడు అటు బిజీగాను ఆర్థికపర సంపాదనతో చాలా టాలెంటెడ్గా ఉండే అవకాశం ఉంది. ఇక శుక్రుడు శని 3వ స్థాన సంచారం ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా నూతన ఉద్యోగ అవకాశాలు, విదేశ ప్రయాణాలు, దగ్గరలో ఉన్నటువంటి
బంధువుల్ని కలుసుకోవడం, వివాహ విషయంలో ఒక క్లారిటీ రావడానికి చాలా అనుకూలించే అవకాశం ఉంది. అలాగే వ్యక్తిగతంగా ఈ రాశిలో ఉన్నటువంటి మగవారికి మీ యొక్క భార్యకు కానీ, లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా వారికి ఏదో ఒక వృత్తిలో ప్రవేశం కానీ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొత్తగా ఉద్యోగంలో మారదాం అనుకున్న వాళ్ళు కానీ, వృత్తిలో కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్న వారు ఈ నెలలోనే ప్రారంభిస్తే మంచిది. తర్వాత ఈ ప్రస్తుతం అనుకూలంగా ఉన్నటువంటి శని భగవానుడు ఈ ధనుసు రాశి వారికి ఇంచుమించుగా మార్చి నెలాఖరుతో అర్ధాష్టమ శనిలోకి వెళ్తున్నాడు కాబట్టి అప్పుడు పెద్దగా ఏ ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ఆలస్యం అవుతుంటుంది. కాబట్టి ఏదైనా మార్పు అవసరమైతే ముందుగానే చేసుకోవడం మంచిది. అలాగే వివాహానికి సంబంధించింది కానీ, విదేశ ప్రయత్నం కానీ, కొత్తగా ఏదైనా వృత్తి నేర్చుకోవాలనుకున్నా కూడా ఇది రైట్ టైము. శుభ ప్రారంభంతో ప్రారంభించడం వల్ల శుభంగా మీ కార్యక్రమాలు నెరవేరుతాయి. సో ఇక ముఖ్యంగా ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే కుజుడు అష్టమ స్థానంలో వక్రగమనంతో ఉన్నటువంటి కుజుడు చాలా వరకు జాతకుడికి కొన్ని అనుకూలమైనటువంటి భూమికి సంబంధించినటువంటి వార్తలు వచ్చినప్పుడు కూడా అనూహ్యంగా కొన్ని ఇబ్బందులు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అయితే విజయం మాత్రం ఖచ్చితంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల యొక్క అభివృద్ధి విషయంలో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి వార్తలు వినవలసి ఉంటుందన్నమాట. అంటే ఏదన్నా జాతకుడు సంబంధించిన వారు ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, ఎవరితో అయినా ఘర్షణతో తెగకుండా సామరస్యంగా వ్యవహరించడం మంచిది. ప్రమాదకరమైన వృత్తిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాత్రం జాగ్రత్త వహించాలి. కామన్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, వేగంగా కాకుండా నెమ్మదిగా ప్రయాణించడం చాలా వరకు మంచిది. సో ఏదైనా కొంత అనుకోని సంఘటనలు ఈ కుజుని వక్ర గమనం వల్ల జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంతవరకు జాగ్రత్త వహించడం మంచిది. అయితే చాలా వరకు భూములు, స్థిరాస్తులు వాటి యొక్క వాల్యూ పెరగడం వల్ల జాతకుడు కొంతవరకు కలిసి వస్తుంది. జాతకుడు ఏదన్నా స్థిరాస్తి విక్రయించాలన్నా లేదా వేరే చోట స్థిరాస్తి కొనాలనుకున్నా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా మీకు విజయం లభిస్తుంది. అయితే ఏంటంటే స్థిరాస్తి విషయంలో కొంత అనుకోని ఇబ్బందులు కలగవచ్చు. అంటే మీ యొక్క ఇల్లు ఎవరికన్నా అద్దెకిచ్చి ఉంటే వాళ్ళు ఖాళీ చేయకపోవడం కానీ, మీ యొక్క స్థిరాస్తి ఎవరన్నా కబ్జా చేయడం కానీ, ఇలాంటి వ్యవహారాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి ఏదైనా మీరు దూర ప్రాంతంలో ఉండి మీ స్థిరాస్తి వేరే చోట ఉంటే ఒకసారి దాని మీద ఎటువంటి ఎవరి లావాదేవీలు లేకుండా, ఎవరు దాన్ని ఆక్రమించకుండా చూసుకుంటే మంచిది. ఏదైనా భూమికి సంబంధించినటువంటి వివాదాలు, తగువులు కూడా వచ్చే అవకాశం ఉంది. దాని విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్త వహిస్తే మిగతా విషయాలన్నీ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటే మంచిది. ఇక ఏదైనా 4వ స్థానంలో రాహు చాలా వరకు కూడా ఇది మనకి చెప్తూ ఉంటుంది అన్నమాట. మీ యొక్క స్థిరాస్తి మీరు అనుభవించలేకపోతూ ఉంటారు. అది కొంతవరకు దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు మీ ఆస్తి ఎవరో ఒకరు మీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఫ్రెండ్స్ వాళ్ళ ఆధీనంలో ఉండడం జరుగుతుంది. అంతవరకు ఓకే. కానీ దాని మీద వాళ్ళు ఎక్కువగా ఆశపడి దాన్ని ఏదో కబ్జా చేసినట్టు మనకి సమయానికి ఇవ్వకుండానో వేరే కథనాలు సృష్టించి మనల్ని అమ్మే విధంగా తక్కువ రేటుకి ఇచ్చేలా ప్రయత్నం చేయడం జరుగుతుంటుంది. కాబట్టి ఏదైనా భూమికి, స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా వహించండి. మీరు ఏదైనా స్థిరాస్తి కొనే ముందు అది మీకు దగ్గరగానో మీ పేరుతో ఉంటేనే మంచిది తప్ప ఇతరులను నమ్మి ఎక్కడో స్థిరాస్తి కొనడం వల్ల చాలా వరకు దాన్ని అనుభవించలేరు. జీవితంలో దాని యొక్క ఫలితాలు పొందలేకపోతుంటారు. కాబట్టి ఎవరి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం నమ్మకంగా పెట్టుకుంటే మంచిది. భూమి మీద పెట్టడం మంచిదే కానీ అది మీ ఆధీనంలో మీకు దగ్గర ఉండే విధంగా ఉంటే మంచిది. స్వస్తి.